జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్న గ్రహగతులను అనుసరించి గవ ప్రశ్నను క్రోడీకరించుకొని 2026 సంవత్సరం జూన్ మాసం తులారాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 2. ఇది చంద్రుడికి సంబంధించిన ఫలితం. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీ యొక్క వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. నిర్ణయాత్మకమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడల ద్వారా మీ సహచరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తుల కుట్రల నుంచి తప్పించుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం మాసం మధ్యలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని పనిగట్టుకుని ఇబ్బంది పెట్టడానికి, మీ విధి నిర్వహణ సజావుగా జరగకుండా మీరు చేస్తున్నటువంటి పనులకి జాప్యం కలిగేటువంటి విధంగా సహాయ నిరాకరణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎలాంటి పరిస్థితినైనా కూడా ఎదుర్కొని విజయం సాధించాలన్నటువంటి ధ్యేయం చేత మీరు తప్పకుండా పరిశ్రమిస్తారు. తత్ఫలితంగా మీరు విజయాన్ని పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్త. కంటికి సంబంధించిన అనారోగ్యం, గొంతుకు సంబంధించిన అనారోగ్యం, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనారోగ్యంతో పాటుగా ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. మీ పట్ల తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి పొరచూపుతున్నటువంటి కారణంగా ఆకస్మికమైనటువంటి ఉపద్రవాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల, ప్రమాదాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. పిల్లల యొక్క ఆరోగ్య సమస్యలు కూడా కొన్నిసార్లు మిమ్మల్ని మానసిక ఆందోళనకు గురి చేసే అవకాశం ఉంది. వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, వాతావరణ మార్పుల కారణంగా వైద్య పరీక్షలు అధికమవటం, ఆసుపత్రికి తరచు కూడా వెళ్ళి రావటం, ఇది కొంచెం మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి అంశం. రాహుకేతు సంబంధమైన స్థితిగతులు, శని భగవానుడి యొక్క పరిస్థితులు, వీటన్నిటిని గమనిస్తే కొన్ని సందర్భాల్లో మీ యొక్క ఆర్థిక స్థితి రెట్టింపు అవుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. దూర రాష్ట్రం, దూర దేశానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో మీరున్నట్లయితే అది మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు పట్టినటువంటి పట్టు విడవకుండా మీ దైనందిన జీవితంలో చాలా ఉత్కృష్టంగా, ఉన్నతంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మంచి చెడుల మేలు కలయికతో పాటు సవాళ్లతో కూడినటువంటి పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కొని ధైర్యం, సాహసం చేత విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు మరింత మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. పాత బకాయిలన్నీ కూడా తీర్చివేయగలుగుతారు. ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు, ప్రేమ వివాహానికి సంబంధించిన స్థితిగతులు చాలా అనుకూలవంతంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు తొలగిపోతాయి. అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. మీరు నమ్మిన, విశ్వసించినటువంటి వ్యక్తితో మనసు విప్పి మీ మనసులో ఉన్నటువంటి భావనను తెలియజేస్తారు. మీ జీవితంలో ఒక రహస్య మిత్రుడు లేదా స్త్రీ వల్ల ప్రయోజనాన్ని పొందేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. దైనందిన జీవితంలో తులారాశి జాతకుల యొక్క జీవన గమనాన్ని అనుసరించి చూస్తే వివాహ జీవితం లేదా వ్యక్తిగతమైనటువంటి జీవితం ఆనందంతో నిండుతుంది. ఆర్థిక పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి. కానీ ఆరోగ్యపరమైన అంశాలు మాత్రమే మిమ్మల్ని కాస్త కలవరపెట్టడం, ఆందోళన పెట్టడం. పిల్లల యొక్క ఉద్యోగం, విద్య, ఆరోగ్యకరమైనటువంటి స్థితిగతులు, అనవసరమైనటువంటి ప్రమాదాలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన.
ఏది ఏమైనప్పటికీ కూడా తులాస తులారాశి జాతకులు కొన్ని విషయాల్లో ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం, వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలతోనే కాకుండా మరింతగా రాణించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. మీ కుటుంబానికి సంబంధించి కానీ, మీకు సంబంధించిన ఒక శ్రేయోభిలాషి, సమాజంలో ఉన్నతమైన స్థితిగతుల్లో ఉన్నటువంటి వ్యక్తి నుండి మీకు విశేషంగా సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగంలో ప్రమోషన్లు, బదిలీలు మీకు లాభిస్తాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సహచర వర్గం బదిలీ మీద వెళ్ళిపోతారు. పై అధికారుల యొక్క మన్ననల్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి పదవులు ఎవరు ఊహించనటువంటి విధంగా చివరి నిమిషంలో చేజెక్కించుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులకి యుగదాయకమైనటువంటి కాలం, మంచి ఉత్తీర్ణత లభిస్తుంది. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వడంతో పాటుగా ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలో మీరు ప్రవేశాన్ని పొందుతారు. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి వాళ్ళకి అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితానికి సంబంధించిన వధువు లేదా వరుడు లేదా ప్రేమ వివాహం సిద్ధించేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తోంది. దేవగురువు అయినటువంటి బృహస్పతి అనుకూలిస్తున్నాడు. కొన్ని సంకటములు ఉన్నప్పటికీ కూడా, కొన్ని ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా గణానాన్త్వా గణపతి, విశేషవంతమైనటువంటి విఘ్న వినాయకుణ్ణి, గణపతిని పూజించండి. అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని విశేషవంతమైన విఘ్నేశ్వరుణ్ణి గరికమాలతో పూజించటం వల్ల గం గణపతయే నమః అన్నటువంటి మూలమంత్రాన్ని అనునిత్యం చదువుకోవటం వల్ల మిశ్రమ ఫలితాలు కూడా అద్భుతంగా సానుకూలవంతమవుతాయి. ప్రత్యేకించి విశేషవంతమైన తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయగలిగితే మాత్రం మరిన్ని యోగదాయకమైన ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు కూడా మీకు అనుకూలవంతమైనటువంటి సోపానాలుగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.